రవి గారు, కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రిని రమ్మని పిలిచారు. ఆయన వెళ్ళకూడదని కవిత ధర్నా కూడా చేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు బయలుదేరే సమయంలో కవిత గారు వెళ్ళారు. అక్కడ పెద్దగా రియాక్షన్ ఏమీ రాలేదని మనకి తెలుస్తుంది. తర్వాత ఆయన కమిషన్ దగ్గరికి వెళ్ళారు, చెప్పేసి వచ్చారు. ఏంటి సార్, ఏం జరిగింది, ఎలా చూడాలి? కీలకమైనదే కాళేశ్వరం లోటుపాట్లు, ముఖ్యంగా మేడిగడ్డ బరాజు కుంగటం అన్నది కుంగుబాటు. దీని మీద విచారణ జరపడానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేశారు. ఈ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాకపోవటం, దీని మీద చాలా తర్జన జరుగుతూనే ఉంది. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 114 మందిని ఇప్పుడు విచారించారు. 115వ సాక్షిగా కేసీఆర్ హాజరయ్యారు. అది ముఖ్యమైనది. నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన తీవ్ర విమర్శకుడుగా తన బాధ్యత నేనెందుకు అని కోర్టుకు వెళ్ళటం అట్లాంటి ప్రయత్నించకుండా వెళ్ళారు. సో మీరు అన్నట్టు కవిత అంతకుముందు తండ్రి మీద విమర్శలు, దయ్యాలు, దేవుడు ఇవన్నీ మాట్లాడిన ఆవిడ ఒక ధర్నా చేశారు ఇందిరా పార్క్ దగ్గర, ఎక్కడో అక్కడ. ఏమని అంటే కేసీఆర్ను విచారిస్తారా, అసలు అదే బాగుంది, ఈ పద్ధతిలో ఆమె చాలా తీవ్ర నిరసన తెలిపారు. ఆయన విచారణ కోసం బయలుదేరే రోజు అంటే 11వ తారీఖు ఆమె ఫామ్ హౌస్కి వెళ్ళి చాలా రోజుల తర్వాత ఆయన కలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఏం కలుసుకోలేదు, మాట్లాడలేదు అనేది మీడియాలో వచ్చిన కథనాలు. అంటే కలుసుకోవడం లేదు, ఆమె చెప్పినట్టుగా అదేదో ఆగను కూడా లేదు. ఆ అంశం అలా ఉంచితే అక్కడికి వెళ్ళి ఆయన చెప్పారు. అంతకుముందు హరీష్ రావు చెప్పారు, అప్పటి మంత్రి. అప్పుడు మంత్రిగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో ముఖ్య పాత్ర వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. వీటన్నిటి మధ్యలో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈటెల రాజేందర్ ముందు చెప్పారు. కేసీఆర్ వాంగ్మూలానికి కూడా అదొక ముఖ్యమైన భూమికగా మారింది. ఈటెల రాజేందర్ మంత్రివర్గ సబ్ కమిటీలో మేము నిర్ణయం తీసుకున్నాం ఇదంతా. అంటే అన్ని కేసీఆర్ చెప్పినట్టు చేశారు, మంత్రివర్గానికి ఏం సంబంధం లేదు అన్నది కదా విమర్శ. చాలా వరకు నిపుణుల సలహాలు తీసుకోలేదు, ఇవన్నీ కాదు. మాకు అక్కడ తుమ్మడేటి అనే దగ్గర నీళ్లు సరిగ్గా లేవని వచ్చిన తర్వాత సాంకేతిక నిపుణుల నివేదిక సలహాల మేరకే మేము తీసుకున్నాం, ఒక సబ్ కమిటీ కూడా వేశారు అని బీజేపీలో ఉన్న ఎంపీ ఈటెల రాజేందర్, అందులో కేసీఆర్ తీవ్ర ఆగ్రహానికి గురై బయటకు వచ్చిన వ్యక్తి, ఆయన ఆ ప్రభుత్వాన్ని బాగా కాపాడే విధంగా ఇక్కడ చెప్పడం ఏంటి? సో కాంగ్రెస్ వాళ్ళు వెంటనే వీళ్ళిద్దరు ఒకటేనా అంతకుముందు ఉన్నదా అని వాళ్ళు చెప్పారు. కిషన్ రెడ్డి కూడా దీంతో ఏం చెప్పాలో తెలియక ఆయన కూడా పూర్తి విచారణ జరిపించాలి, ఈటెల రాజేందర్ ఏదో ఏం చెప్పాలో చెప్పాడు. తప్పకుండా తమ నాయకుడిని ఏమి అనలేరు కదా, ఆయన మధ్యస్థంగా మాట్లాడారు. అయితే ఈటెల ప్రకటన వచ్చిన రోజే తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనలో ఇది పొరపాటు, నిర్ణయం పూర్తిగా బయటే తీసుకున్నారు. 2015లో మొదలైంది. 2016 మార్చి 1న అక్కడ మేడిగడ్డ దగ్గర కట్టడం కోసం అధ్యయనం చేయమని ఆదేశాలు ఇచ్చిన ఉత్తర్వు జీవో విడుదలైంది. మార్చి 16న సబ్ కమిటీ ఏర్పాటైంది. ఖర్చుల పెరుగుదలకు ఆమోదం తెలపడం కోసం సబ్ కమిటీ తప్ప బేసిక్ డెసిషన్ ప్రాథమిక నిర్ణయం కమిటీ చేయలేదు. నేను ఆ కమిటీలో ఉన్నాను అని ఆయన మీడియాకి చెప్పారు. తర్వాత ఆ విషయం లేఖ కూడా రాశారు. సో ఇక్కడ హరీష్ రావు సరే సహజంగా వాళ్ళ పార్టీ విధానం అంటే ఇక్కడ తుమ్మల వర్సెస్ ఈటెల మధ్యలో కేసీఆర్ ఏం చెప్తారు? సహజంగా కేసీఆర్ కూడా ఇదే చెప్తారు కదా. ఆయన నిన్న కలిసినప్పుడు కూడా లేదు మేము నిపుణుల దీని ప్రకారమే వెళ్ళామని ఆయన ఏదో చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి మటుకు ఇదంతా చాలా పక్కదో పట్టిస్తున్నారు, నేను పూర్తి విషయాలు ప్రజలతో పంచుకుంటాను అని ఆయన ప్రకటన చేశారు. ఈరోజు రేపు ఆయన ఆ విధమైన సమగ్రమైన సమాచారంతో వస్తారని చెప్తున్నారు. ఈ విధంగా కాళేశ్వరం సమస్య అన్నది చాలా ఉత్కంఠ భరితంగా తయారైంది. కేసీఆర్ హాజరు కావడం బాగానే ఉన్నా హాజరైతే సరే ఆయన అనుభవంతో ఏదో అట్లా వచ్చి ఉంటాడు. ఇప్పటికే 4 మాజీ ముఖ్యమంత్రులు కమిషన్ల ముందు గతంలో హాజరయ్యారు. ఓసారి జలగం వెంగళరావు, ఒకసారి ఎన్టీఆర్, ఓసారి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఈయన వివిధ సందర్భాల్లో ఆ వరవడి ఉంది. కానీ మొత్తం మీద మన దేశంలో తగ్గించుకోండి, ఎక్కువగా కోర్టులకే సరిగ్గా వెళ్తారు కదా. కాబట్టి ఏమవుతుంది కాళేశ్వరం అన్నది కొంత అయితే ప్రభుత్వం దాన్ని పర్సూ చేయడం వల్ల లొసుగులు ఉన్నాయి,
నిర్ణయాలు కాస్త అనధికారికంగా తీసుకున్నారు, ఇట్లాంటి అభిప్రాయం ఏర్పడింది. ఇంకా ఒక విచిత్రం అంటే ఎల్ఎన్టీ వాళ్ళు కట్టిన వాళ్ళు మాకు సంబంధం అసలు మేము ఈ నివేదికతో ఏకీభవించట్లేదని వాళ్ళు ముందుగా సవాల్ చేస్తూ బయటకు వచ్చారు. సో ఎల్ఎన్టీ దాన్ని వీళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు, కార్పొరేట్ కంపెనీ చెప్పిన దాన్ని మీరు ఎందుకు చేయాలి. సో ఈ స్థితిలో ఉంది. సో ఇప్పుడు 115వ సాక్షిగా కేసీఆర్ చెప్పాక పిసి ఘోష్ కమిషన్ పని విచారణ పూర్తయింది అంటున్నారు. ఆ నివేదిక ఏమొస్తుందో మనం చూడాలి. ఈ లోపల ఒక పెద్ద ఇంజనీర్ మీద నిన్న ఏసీబీ వాళ్ళు దాడి చేస్తే 100 కోట్లు దొరికాయి. దీనికి ఇది కొసమెరుపు.